విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం విధుశేఖర భారతీం. వేదాంత విద్య, వేదాంత విద్య అంత సులభమైనది మరొకటి లేదు. కానీ అర్థం చేసుకోవడానికి కావాల్సిన సంసిద్ధత కావాలి, ప్రిపరేషన్ అంటారు ఇక్కడ దాన్ని. దానికి ఒక ఏకాగ్రత కలిగిన బుద్ధి కావాలి. అంటే మనిషి యొక్క ఇంటలెక్చువల్ మెచ్యూరిటీ, అంటే బుద్ధి యొక్క పరిపక్వత బట్టి వారి వారికి తగ్గ మార్గాలు వేదం ఏర్పరిచింది. అంటే హిందూ ధర్మం గొప్పతనం అది. ఇక్కడ వారి వారి యొక్క బుద్ధి పరిపక్వతను అనుసరించి మార్గాలు ఉంటాయి. అందరికి ఒకటే మార్గం కాదండి, అందరికి ఒకటే మందు, అందరికీ ఒకటే మార్గం ఉండదు. ఎందుకంటే రకరకాల బుద్ధి శ్రేణులు కలవారు ఉంటారు కనుక, రకరకాల జీవ సంస్కారాలు కలిగిన వారు ఉంటారు కనుక వారికి తగ్గ మార్గాల్ని మనం వేదమాత ఏర్పరిచింది. అందులో ప్రధానంగా కర్మ మార్గం, ఉపాసనా మార్గం, జ్ఞాన మార్గం అని 3 మార్గములు మన సనాతనమైన ధర్మంలో, అనగా వైదిక ధర్మంలో, అనగా హిందూ ధర్మంలో, అనగా భారతీయ ధర్మంలో, అనగా ఆర్ష ధర్మంలో చెప్పబడుతున్నాయి. ఇక్కడ అనగా అనగా ఎందుకు చెప్పానంటే ఇవన్నీ కలిపి ఒకటే ధర్మం. హిందూ ధర్మం అన్నా, భారతీయ ధర్మం అన్నా, సనాతన ధర్మం అన్నా, ఆర్ష ధర్మం అన్నా, వైదిక ధర్మం అన్నా ఒకటే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ వైదిక ధర్మంలో ప్రధానంగా వైదిక అంటూ ఉంటేనే తెలుస్తుంది, వేదాన్ని ఆధారం చేసుకుని వచ్చినది. వేదంలో ఉన్న జ్ఞానమంతా ఇచ్చిన వారు వారు ఋషులు కనుక ఋషులకు సంబంధించిన ధర్మం కనుక దీనికి ఆర్ష ధర్మం అని పేరు. ఇక్కడ ఇది శాశ్వతమైన ధర్మం కనుక దీనికి సనాతన ధర్మం అని పేరు. అది హిందూ దేశానికి సంబంధించిన ధర్మం కనుక దానికి హిందూ మతం అని లౌకిక వ్యవహారం. అయితే వేదంలో చెప్పిన ధర్మాన్ని మనకు చెప్పడానికి మహర్షి వేదవ్యాసుల వారు ఎన్ని రకాలుగా ఉద్యమించారంటే, గురువు శిష్యుడికి జ్ఞానం ఇవ్వడానికి ఎన్ని విన్యాసాలు చేస్తారో అన్నీ చేశాడు ఆ మహానుభావుడు. అందుకే వేదం చెప్పిన ధర్మాన్నంతటి మనకు అందించడానికి ఇతిహాసాలు, పురాణాలు అందించాడు. దానికి తోడు అనేక మంత్రశాస్త్రాలు ఉన్నాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా క్రోడీకరించి తన పురాణాది వాంగ్మయం ద్వారా, భారతం ద్వారా అందించాడు మహానుభావుడు. అక్కడితో ఆగకుండా భాగవతాన్ని అందించాడు. బ్రహ్మసూత్రాలు కూడా వ్యాసుల వారి రచనయే అని చాలామంది సంప్రదాయజ్ఞులు మనకు చెప్తూ ఉంటారు. ఇంత ఇచ్చాడు వాంగ్మయ అన్న మహానుభావుడు. ఇందులో మనం చూస్తూ ఉంటే పూజలు పునస్కారాలు వీటితో మొదలు పెట్టుకుని వాటి అవసరం లేనటువంటి, అంటే పూజా ద్రవ్యాల అవసరం లేదు, యజ్ఞయాగాల అవసరం లేదు, గుళ్ళ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. చూడండి, ఇవేవి అవసరం లేని ఒకానొక జ్ఞానాన్ని అందించారు. అది చిట్ట చివరికి చెప్పే ఆ జ్ఞానం ఉన్నదే, అది అంత తొందరగా వంటపట్టదు కనుక అందుకే ముందే అన్న ఇంటలెక్చువల్ మెచ్యూరిటీ, బుద్ధి పక్వత బట్టే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నాయన ప్రపంచం మీద వైరాగ్యం పెంచుకో, పరమాత్మని పొందు అని కానీ మనం చెప్పామనుకోండి, ముందు చెప్పిన వాడి మీద వైరాగ్యం పెంచుకుంటాం మనం. వీడిని వదిలిపెడితే బాగుండండి. అప్పుడు వాడు చెప్పేది వేదాంతమా అద్వైతం పక్కన పెట్టి ముందు లాక్ పడిపోతుందండి. ఇక్కడ మనసు ఓపెన్ అవ్వదు, వికసించదు. ఏంటంటే మేము ఇంకా ఈ ప్రపంచంలో సుఖపడదాం అనుకుంటున్నాం, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, మనవలకి చదువులు చదివించాలి, ఇలా ఎన్నెన్నో అనుకుంటూ ఉంటే ఈయన అంతా మిథ్య, వీటి మీద వైరాగ్యం పెంచుకో అని చెప్తూ ఉంటే ఇంక ఈయన మనకెందుకు, ఇదే హిందూ మతం అయితే హిందూ మతాన్ని వదిలేయడం చాలా మంచిది, అంతే కదా. ఇలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అసలు ఏది ఇవి కాదు, నాకు ఇంకా ప్రపంచంలో దేవుళ్ళు ఆడాలని ఉంది, ఇంకా ప్రపంచమే సత్యమని భ్రాంతి ఉంది అని ఎక్కువ తాపత్రయపడే జీవులు ఎక్కువ మంది. అజ్ఞబాహుళ్యో లోకహ అని శాస్త్రం చెప్తోంది. మెజారిటీ ఎప్పుడు అనుకుంటా మెజారిటీవే చాలా గొప్పదని, కానీ మెజారిటీ అజ్ఞానులేట. ఇది తెలుసుకోండి. ఇక్కడ నేనల్లే ఋషులు చెప్పారు, అజ్ఞబాహుళ్యో లోకహ, ఇది గొప్ప మాట చెప్పారు. అజ్ఞులైనటువంటి వాళ్ళు అంటే మూర్ఖులు, అంటే బ్రహ్మజ్ఞానం లేనివారు, ప్రపంచమే సత్యం అనుకునేవారు ఎవరో వారి సంఖ్య ఎక్కువ. కనుక వారు ఎలా తరిస్తారు అంటే వారి కోసం ముందుగా కర్మ మార్గం చెప్పబడింది. ఎందుకంటే బ్రహ్మ విద్య తెలియాలంటే ముందు మనస్సు శుద్ధం కావాలండి. ఇక్కడ ఒక మకిలి పట్టిన అద్దాన్ని సూర్యుడి ముందు మనం కూర్చోబెట్టి సూర్యుడి ప్రతిఫలం రావట్లేదు, సూర్యుడు ప్రతిబింబించట్లేదు అని సూర్యుడిని దూషించకూడదు. ఏమిటయ్యా దూర్లేవా దీనిలో ప్రతిబింబించవేమి అని సూర్యుడిని అనకూడదు. నువ్వు దాని నిండా మట్టి పూసేసి సూర్యుడికి చూపించడం నీ దోషం. కనుక అందులో సూర్యుడు కనబడాలంటే ముందు ఏం చేయాలి, దాని ముందు శుద్ధి చేయాలి. అందుకు ముందు పరమాత్మ జ్ఞానం నీకు కలగాలంటే ముందు నీ జీవుణ్ణి అంటే నీ మనస్సును శుద్ధి చేసుకో. ఆ చిత్తశుద్ధి కలగాలి గనక చిత్తశుద్ధి కలగడం కోసం కొన్ని మంచి పనులు మనకి వేదం చెప్పింది. అక్కడి నుంచి మొదలుపెట్టింది. చూడండి ఇక్కడ చిత్తశుద్ధి. అసలు చిత్తం శుద్ధి లేదన్న విషయం కూడా మనకు తెలియదు.
కానీ చిత్తానికి శుద్ధి లేదని తెలిస్తే ఎంతో కొంత శుద్ధి ఉందని అర్థం. ఇక్కడ మన అజ్ఞానాన్ని గుర్తించామంటే కొంత జ్ఞానం ఏదో ఉందని అర్థం అండి. తెలుసుకోండి, ఇక్కడ అజ్ఞానం యొక్క ఫస్ట్ స్టెప్, మొదటి మెట్టు ఏమిటంటే మన అజ్ఞానాన్ని గుర్తించడం. అది వస్తే జ్ఞానం యొక్క లక్షణం అది అది చిత్తశుద్ధి ముందు కలిగించాలి కనుక చిత్తశుద్ధి కోసం వేదం సత్కర్మలు చెప్పింది ఇక్కడ. ఆ సత్కర్మలే జపం, తపం, ధ్యానం, యోగం, వేదాధ్యయనం, ఇవన్నీ కూడా సత్కర్మలు. వేదం చెప్పినది ఆ కర్మలు. ఈ కర్మలు నువ్వు చిత్తశుద్ధి కోసం వాడుకున్నావా చాలా మంచిదే. అలా కాకుండా కోరికలు తీరడం కోసం, బాధలు తొలగించుకోవడం వాడుకున్నావా సరే, కానీ ఏదో ఒకటి చేసావు కనుక చిత్తశుద్ధి కోసం కానీ కర్మ చేస్తే ఈ జన్మలోనే చిత్తశుద్ధి వచ్చి జ్ఞానం వస్తుందండి. సింపుల్. చిత్తశుద్ధి కాకుండా కష్టం కలగాలి, కష్టం తొలగాలి అని చేసామనుకోండి, ఆ రెండూ కలుగుతాయి కానీ చిత్తశుద్ధి రాదు. తర్వాత జన్మలో చిత్తశుద్ధి వచ్చే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లక్ష్యం చిత్తశుద్ధి కోసం చేయట్లేదు. కానీ పెద్దవాళ్ళు మనకి పూజలు పునస్కారాలు చేసేటప్పుడు మాత్రం చిత్తశుద్ధి కోసమే చేస్తున్నామని సంకల్పంలో పెట్టారు. కానీ మనం సంకల్పం పట్టించుకోం. ఎందుకంటే మన సంకల్పం వేరు, అక్కడ చెప్తున్న సంకల్పం వేరు. అక్కడ శాస్త్రంలో ఉంది కనుక పాపం చదివేస్తాడు పురోహితుడు. కానీ మన సంకల్పం అది కాదు. మన సంకల్పం చాలా ఉంటుంది. కానీ శాస్త్రం చెప్పిన సంకల్పం రెండే. మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఎప్పుడైనా విన్నారా? ఇది విన్నట్టు ఉంది. అదే ప్రధానంగా చెప్తూ ఉంటారు. అంటే అసలు చెప్తున్నది ఏమిటయ్యా, ఎందుకు నువ్వు చేస్తున్నావు ఈ కర్మ? సత్యనావ్రతం చేసావు, సంధ్యావందనం చేసావు, జపం చేసావు, తపం చేసావు, రుద్రాభిషేకం చేసావు. ప్రారంభంలో ఇదే కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అయ్యాక ఉత్తిష్టంతు భూత పిశాచాహ అయిపోయిన తర్వాత చెప్పేది ఇదేగా. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే. అక్కడ మొదలు పెడుతున్నాం మనం. అదేదో రిచువల్, అది చేస్తే మంచిది అనుకుంటున్నాం కానీ అక్కడ ఏం చెప్తున్నాడు కొంచెం దృష్టి పెట్టట్లేదు. అది వచ్చింది. దృష్టి పెడితే అందులో పర్పస్ ఏం చెప్తున్నాడంటే, నా హృదయంలో పేరుకుపోయినటువంటి దోషాలు, అనేక జన్మల కర్మల వలన పేరుకుపోయినటువంటి దోషాలు తొలగాలి, పరమేశ్వరుడు ప్రీతి చెందాలి. ఇంతే ప్రధానం. ఆ రెండే చెప్తారు. తర్వాత చివరికి మనం నామగోత్రాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఉపాధృతిక్షయార్థం అక్కడ వస్తుంది. వచ్చి ధర్మాది కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ జర్థం ఉత్తరోత్తర అభివృద్ధ్యర్థం. ఇంకా యాడు మనకు మొత్తం మంత్రాల్లో హాయిగా మజాగా ఉండేది ఆ పార్టే. తర్వాత శ్లోకాల్లో పురుషోక్తం చదివితే ఉంది, స్త్రీ సూక్తం చదివితే ఉంది. మధ్యలో అది బాగుంది మనకి. ఆ తర్వాత నుంచి కర్మ చేస్తాం కానీ మనసు పెట్టం. అది అలవాటు. ఇలాంటి పూజలు చేసేయాలి, జన్మరాహిత్యం రావాలట. రాదు. ఇది తెలుసుకోండి. పూజల వల్ల, యజ్ఞాల వల్ల, కర్మల వల్ల జన్మరాహిత్యం రాదు. ఇది తెలుసుకోండి. మరి ఎందుకు చేయడం అండి అని మళ్ళీ ప్రశ్నించవచ్చు. మీరు జన్మరాహిత్యం కోసం చేస్తున్నారా? ఉన్నమాట చెప్పండి. ఇక్కడ జన్మరాహిత్యం కోసం చేయట్లేదు. అందుకే వేదాంత విద్య అనేటువంటి ద్వారంలోకి మనం వెళ్ళాలంటే కొన్ని అర్హతలు ముందు కావాలి. ఆ అర్హతలు సంపాదించుకోవాలంటే చిత్తశుద్ధి కావాలి. ఇహలోక పరలోక సుఖాలపై వైరాగ్యం కలగాలి. ఇది పెద్దదండి ఇక్కడ. అందుకే నిత్య అనిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ భోగ విరాగము. అసలు మొట్టమొదట వేదాంతంలోకి ప్రవేశించడానికి ఎంట్రీ లేదా ఎంసెట్కి ఎంట్రన్స్ లాగా ముందు ఇదొకటి చెప్పాడండి పెద్దవాళ్ళు మనకి. దీన్ని అధికార నిర్ణయము అని అంటారు ఇక్కడ. ఇది వేదాంత పాఠాల్లో మనం వింటూ ఉంటాం. ఎంతవరకు తెచ్చుకున్నామనేది ఈశ్వరుడి ఇచ్ఛ. ముందు వేదాంతం వినాలి అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమని వివేకం ఉండాలి. ఇప్పుడు ఆలోచించుకోండి. ఇక్కడ వివేకము అంటే వేరు చేసి చూడగలుగుట, సెపరేట్ చేయగలిగే తెలివిని వివేకం అంటారు ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు బురద నీరండి అని. బురద నీరు అన్నావు కానీ పాపం నీటిదేం తప్పులేదు, బురద అందులో కలిసింది. బురద వేరు నీరు వేరు కలిసిపోయి ఇప్పుడు అది వచ్చింది బాధ. నువ్వు బురద వేరు నీరు వేరు అనే వివేకాన్ని కలిగి ఉండాలి ముందు. కలిసిపోయి కానీ ఇప్పుడు నీ పని తర్వాత ఏంటి? బురద దించాలి, నీటిని తేల్చాలి. పూర్వం రోజుల్లో ఒక పని చేసేవారు. ఇప్పుడంటే ఫిల్టర్లు వచ్చాయేమో కానీ బురద నీరుని తొలగించుకోవడానికి ఒక పద్ధతి చేసేవారు. చాలామంది తెలిసి ఉంటుంది. ఇంగుడు పిక్కలు ఏవో అంటారు, ఆ పిక్క వేసేవారు. పట్టిక కూడా అరగదీసి పెట్టేవారు. అలా బురద కిందకి దిగుతుంది, నీరు పైకి తేలుతుంది. అంటే అప్పుడు బురద వేరు నీరు వేరు అని తెలిసింది కదా. అలాగే మన లోపల చిత్తములో అద్భుతమైనటువంటి పరమాత్మ చైతన్యం ఉంది. దానికి తోడు అజ్ఞానం కలిసిపోయింది. అజ్ఞానం బురదలా కలిసిపోయింది, పరమాత్మ చైతన్యం నీరులా కలిసిపోయింది. ఇప్పుడు బురద నీరు అనేసాం. ఇక్కడ రెండు కలిపేసి చూస్తున్నాం. మనం చేయాల్సిందంతా రెండు వేరు చేసి చూడగలుగుతా. అది నిత్య అనిత్య వస్తు వివేకం. ఇది మొదటి అర్హత. ఏది నిత్యము ఏది అనిత్యము వేరు చేసి ముందు ఆలోచించు. ఆలోచించే తర్వాత నీకు ఒకటి తెలుస్తుంది. అనిత్యమైన వాటి కోసం ఎక్కువ వెంపర్లాడక్కర్లేదని తెలుస్తుంది. నిత్యమైన దాన్ని పట్టుకోవాలని తెలుస్తుంది. అప్పుడు అనిత్యం దీని మీద విరక్తి ఏర్పడుతుంది.
ఆది వైరాగ్యం వచ్చాక రెండవ అర్హత. ఇక తర్వాత మూడవ అర్హతలో అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహము, సహనము, పరమాత్మ ప్రాప్తి అంటే మోక్షమే కావాలని తీవ్రమైన తపన ఉండాలి. అవన్నీ ఉంటే అప్పుడు నేను చెప్పే వేదాంత శాస్త్రం విను అని చెప్పాడు ఇక్కడ. అంతేగాని దేనికైనా అంతే, ఒక పాఠం మనం పుచ్చుకునే ముందు దానికి తగ్గ అర్హత ఉందా లేదా అని చూసుకోవాలి. అంతేగాని టైం ఉందా లేదా ఇవి కాదు చూసుకోవాల్సిన అర్హతలు. చూసుకోవాల్సిన అర్హత ఏంటంటే అది వినడానికి నా అర్హుణ్ణవునా కాదా అని ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ అలా ప్రతిదానికి కొన్ని అర్హతలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ రిటైర్మెంట్ అవ్వడమే ఆధ్యాత్మిక విద్యకు అర్హత కాదు, అది కూడా తెలుసుకుంటే ఇక్కడ ఆధ్యాత్మిక విద్యకు అర్హత ఏమిటయ్యా అంటే ఆ వివేకం, ఆ రెండు వేరు చేయగలగడం తెలియాలి. ఇక్కడ అనిత్యం మీద వైరాగ్యం కలగాలి, నిత్యం కావాలని తపన కలగాలి. అంత ఉండాలి. అంత లేదని తెలిసింది కదా. తెలిసిన తర్వాత చేయాల్సిందేంటే అంటే మనం శాస్త్రం చెప్పిన సత్కర్మలు ఆచరిస్తూ వెళుతూ ఉంటే ఎప్పటికైనా ఆ స్థితి ఏర్పడుతుందయ్యా అన్నారు ఇక్కడ. అది మొట్టమొదటి కర్మ చెప్పారు, రెండవది ఉపాసన చెప్పారు, మూడవది జ్ఞానము చెప్తున్నారు ఇక్కడ. ఈ జ్ఞానానికి మరొక పేరే వేదాంతము. కనుక ఇప్పుడు ఏకంగా మనం మూడవ దాని గురించి చెప్పబోతున్నాం. ఏ విషయం మనం ఇక్కడ అంగీకరించామో ఆ విషయమే చెప్పుకోవాలి. కానీ ఆ విషయం వెనకాల మరో రెండు విషయాలు ఉన్నాయని చెప్పడం ఇక్కడ. ఈ విధంగా వేదాంత విద్యకే మరొక పేరు బ్రహ్మ విద్య. అయితే ఇంత వేదాంత విద్య తెలుసుకుని ఏం చేస్తామండి అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, వేదాంత విద్య తెలిస్తే కానీ మోక్షం లేదు. మిగిలినది కర్మ కానీ ఉపాసన కానీ ఇహలోక పరలోక సుఖాలను ఇస్తాయి, మళ్ళీ వాటిని అనుభవించడానికి తిప్పుతూ ఉంటాయి. ఇక్కడ అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు ఇక్కడ, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినోర్జున. నాయన నువ్వు మంచి పనులు చేసావు, చాలా సంతోషం. చెడ్డ పనులు చేయలేదు, చాలా సంతోషం. లోకానికి మంచిదే, నీకు మంచిదే. దీనివల్ల నువ్వు అల్టిమేట్ సౌఖ్యాన్ని పొందుతావు అనుకోకు. అల్టిమేట్ కాదు, అది గొప్పదే, అల్టిమేట్ కాదు. దీనివల్ల నువ్వేమవుతుందయ్యా అంటే ఇహలోకంలో సుఖాలు అనుభవించవచ్చు, పరలోకంలో సుఖాలు అనుభవించవచ్చు. కానీ మంచి పనులు చేసిన పుణ్య వాసన చేత తర్వాత నీకు ఉత్తమ జన్మలు వస్తాయి, సందేహం లేదు. కాబట్టి మంచి కర్మలకి ఎంతవరకు ఫలితం ఉంది? కొంతవరకే, సంపూర్ణం కాదు. అంతవంతా ఇమేలోక. ఇది స్వామి చెప్పినటువంటి మాట. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది ప్యూర్ వేదాంతం అండి, ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది కాదండి పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పాడు, ఇది చెప్పాడు అంటే మనల్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు, అంతకుమించి పరిగణ లేదు. ఆయన చెప్పింది ప్యూర్ బ్రహ్మ విద్య. అది అందుకోవడానికి మనం దారులు వేయాలి తప్ప దాన్ని ఫేస్ మార్చేసి మరొకటి మనకు చెప్తున్నారు ఇప్పుడు. అంటే మనకి ఏది చెప్తే నచ్చుతుందో, ఏది చెప్తే చప్పట్లు కొడతామో అది చెప్తున్నారే తప్ప మనం ఏది చెప్తే బాగుపడతామో, ఏది అందులో అసలు ఉందో అది చెప్పడం లేదు. అది తెలుసుకుంటారు. ఇప్పుడు అసలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ పరమాత్మ చెప్పింది ఏమిటి ఇక్కడ, పుణ్యకర్మల వల్ల నువ్వు ఈ లోకంలో పైలోకంలో అనుభవించే సుఖాలన్నీ కూడాను శాశ్వతములు కావు. ఇట్స్ నాట్ అల్టిమేట్ అండ్ కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్. ఇది తెలుసుకోవాల్సింది. మళ్ళీ నువ్వు తిరిగి వెనక్కి రావాల్సిందే అన్నాడు ఇక్కడ. కాబట్టి కర్మలన్నీ ఇంతే. మరి ఇంక మిగిలిందేమయ్యా అంటే జ్ఞానం. అదొక్కటే మోక్షం ఇస్తుంది. మోక్షం జ్ఞానం వల్ల మాత్రమే లభిస్తుంది. ఇది తెలుసుకోండి. మోక్షం అంటే మళ్ళీ వెనక్కి రాడు. ఏది పరమసత్యమో, అల్టిమేట్ రియాలిటీ, ఏది పరమసత్యమో, ఏది నిజమైన సత్యమో ఆ పరమాత్మతో తాను తాదాత్మ్యం చెంది పరమాత్మకు అభిన్నుండని తెలుసుకుంటాడు. దాని స్థితి పేరు మోక్షం. మరి అంత కష్టమైనది గనకనే అది అర్థమవడము కష్టమే, అంతే కదండి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం మహా కష్టం, మన ఊళ్ళో ఉన్న గొట్టెక్కడం చాలా సులభం. కనుక నీకు కష్టంగా ఉందని ఎవరెస్ట్ని దిగమని మాత్రం అనుకో. నువ్వు ఎక్కగలిగితే ఎక్కువ, లేకపోతే ఎవరెస్ట్ అనే మహాపర్వతం ఉండెను అనుకో నమస్కారం చేసుకోండి చాలు ఇక్కడ. కనుకనే మనం కష్టపడాలి, కష్టపడితే కానీ దొరకదు. అందుకే కఠోపనిషత్తు వేదాంత విద్య గురించి చెప్తే ఒక మాట ఉన్నది, క్షురస్య ధారా అని. కత్తివాదర మీద నడక లాంటిదయ్యా వేదాంతం అనేది అంటాడు ఇక్కడ. కొంచెం స్లిప్పైన మహాప్రమాదం. అందుకే ప్యూర్ వేదాంతం పట్టుకుంటే మహా కష్టం అండి. అందుకే దీన్ని కలిపేసి చెప్తుంటారు ప్రజలు. ఇక్కడ మనం అటువంటి ప్యూర్ వేదాంతాన్ని అందించింది ఏదో అది మన సంస్కృతి. అందుకే దాని పేరు వేదాంతం. వేదాంతం శంకరాచార్య చెప్పలేదు, దాని పేరే వేదాంతం. వేదాంతం అంటేనే శంకరాచార్యకు ముందుందనే అర్థం ఇక్కడ. ఆ వేదాంత విద్య ఏదైతే ఉన్నదో అది పొందడమే పరమావధి. అది పొందేటంత అర్హత నీకు లేకపోతే అర్హత కల్పించుకో. ఏమండి నాకు ఎంసెట్కి ఎంట్రన్స్ రాస్తే ఫెయిల్ అయిపోతాను అనుకుంటే కోచింగ్కి వెళ్తున్నావా లేదా? ఇది ఆలోచించుకుంటే తెలుసుకుంటున్నాం. అదేవిధంగా వేదాంత విద్య పొందడానికి మనకు అర్హత లేనప్పుడు అది పొందడానికి కావాల్సిన అర్హత సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకోవడం ఎలాంటిదయ్యా అంటే ముందు చెప్తున్నాడు ఇక్కడ, ముందు సత్కర్మలు ఆచరించు. ఆ సత్కర్మల్ని ఆశతో ఆచరించడం తగ్గించుకో. నేను తొలగించుకో అనలేదు, ముందు తగ్గించుకుందాం.
ఎందుకంటే ప్రతిదానికి ఏదో ఒక కారణం కోసమే మనం కర్మలన్నీ చేస్తున్నాం. అందుకే కర్మని ఫలాకాంక్ష లేకుండా నేను చేస్తున్నాన్న అహంకారం లేకుండా చేస్తే అప్పుడు ఆ కర్మ నీకు చిత్తశుద్ధిని కలిగిస్తుంది. చూడండి ఇక్కడ అలా కాకుండా కోరికల కోసం చేసామనుకో, కోరికలు తీరుతూ ఉంటా, పుడుతూ ఉంటా, పోతూ ఉంటాయి. ఇక్కడ అది చాలండి. అందుకే అసలు స్వర్గము నరకము కాకుండా మరొకటి ఉందనే స్థితి కూడా ఎవరికీ అర్థం కాని స్థితిలో ఉంది లోకం. అవునా లేదు ఇక్కడ? ఎందుకంటే ప్రపంచంలో ఏ మతాన్ని మీరు తీసుకోండి, వాళ్ళకి రెండే ఉంటాయి, స్వర్గం నరకం. మంచి పనులు చేస్తే స్వర్గానికి పోతావు, చెడ్డ పనులు చేస్తే నరకానికి పోతావు. ఈ రెండు తప్ప, ఈ రెండు మనము చెప్తున్నాం, చెప్పక కాదు. ఈ రెండు తప్ప, ఈ రెండింటికి అతీతమైన మోక్షం అనేది ఒకటి ఉందని ప్రపంచంలో చెప్పిన ఒకే ఒక్క మతం హిందూ మతం. తెలుసుకోండి, అక్కడ లేదు ఆ కాన్సెప్ట్. అర్థమైనా అర్థం కాకపోయినా దానికంటే గొప్పదన్న మాట ఇక్కడ కనబడుతుంది కదా. ఇక్కడ దాన్ని చెప్తున్నారు. అంటే హిందూ ధర్మం యొక్క స్వరూపం ఏంటంటే, మీరు చెప్పినంత మేము చెప్పాము, మీకంటే పై మాట కూడా చెప్పామని చెప్తే ఇంతకంటే పరిపూర్ణత ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ మోక్షం అనే దాన్ని చూపిస్తున్నాడు. మనం అనుకుంటాం వేదాంత విద్య అంటే అర్థం కాదు అనుకుని అప్పుడు ప్రిపేర్ అయిపోతాం. కనుక ముందే మనం అది అర్థం కాదని ప్రిపేర్ అయిపోతాం. కానీ కొంచెం ఆలోచిస్తే ఈ కర్మలంపటాల ఆయాసం కంటే వేదాంత విద్య చాలా సులభం అండి. ఎంతో సులభం. సులభంలో మోక్షం అని మాట విన్నారు, సూక్ష్మంలో మోక్షం అని. మనకేంటంటే సులభంగా పొందడం అనేది నచ్చట్లేదు, అది కాంప్లికేట్. ప్రతిదీ క్లిష్టం చేసేసుకున్నాం జీవితంలో. అందుకే సులభమైన వేదాంతాన్ని చెప్పడానికి కూడా చాలా క్లిష్టపడి విన్యాసాలు చేయాల్సి వస్తుంది పెద్దలకి. కానీ అత్యంత సులభం వేదాంత విద్య. వాడికి బాహ్య వస్తువులు అవసరం లేదు. మీరు యజ్ఞం చేయాలనుకోండి, బోల్డంత లిస్టు రాస్తారు యజ్ఞం చేయించేవాళ్ళు. అవన్నీ కొనాలి, అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూడాలి, పైగా సరిగ్గా జరుగుతుందో లేదో టెన్షను, సరిగ్గా చేస్తారో లేదో టెన్షను. అసలు యజ్ఞం కంటే ఈ యజ్ఞం ఎక్కువ అయిపోతుంటుంది ఇక్కడ. మనం గమనిస్తూ ఉంటాం. కానీ వేదాంత విద్యకు అవేం అక్కర్లేదు. సరిగ్గా సూటిగా ఏకాగ్రంగా విను, విన్నదాన్ని మననం చేయి, మననం చేసిందో నిలిపేసుకో. ఇంతే అండి వేదాంతంలో సాధన. అది అంత కష్టమా? అదే అంత సులభం. కానీ అదే కూర్చోమనగానే వస్తుంది ఆవలింత. అదే వచ్చింది బాధ మనకి ఇక్కడ. కానీ వేదాంత విద్యలోకి ఇంకా నేను వేదాంత డిండిమంలోకి వెళ్లే ముందు ఎంత ఉపోద్ఘాతం ఇస్తున్నాను. ఎందుకంటే వేదాంతం అనేది ఎంత చక్కగా అటు కర్మ, ఉపాసన, వేదాంతం, జ్ఞానం అని మూడు చెప్పబడుతున్నాయి. అలాంటి అది ఎందుకు తెలుసుకోవాలంటే దానివల్ల తప్ప దేనివల్ల మోక్షం లేదు కనుక అది తెలుసుకోవాలి ఇక్కడ అన్నాడు. ఇంకో మాట శాస్త్రంలో చెప్తారు, నాయన పాపం పోవడానికి ఒక పని చేయి. ఏం చేయాలంటే కృష్ణా నదులు మునగాల, గోదావరి నదులు మునగాల. కనుక పాపం పోవాలంటే ఒక మాట విను, వేదాంతం విను అన్నారు ఇక్కడ. వేదాంత శ్రవణం అర్థమైనా అర్థం కాకపోయినా వేదాంతం చెప్తూ ఉంటే ముందు వరుసలో కూర్చొని నిద్రపోతే చూసేవాడికి చెప్పేవాడికి అసహ్యంగా ఉంటుంది కనుక ఎక్కడో ఒక స్తంభం చాటు చూసుకుని కునుకుతూనైనా వేదాంతం విను అన్నారు. ఎందుకయ్యా అంటే పాపం గంటన్నర సేపు కష్టపడి చెప్తున్నాడు కదా, 2 నిమిషాలైనా విందామని జాలితో కొన్ని వింటాం. ఆ విన్నప్పుడు వాడు మాటి మాటికి ఏం చెప్తాడంటే, ఈ దేహం నువ్వు కాదు, నీకు నాశనం లేదు, నువ్వు సాక్షాత్ పరమాత్మవే అని చెప్తూ ఉంటే అసలు వినడానికి అంత బాగుందండి ఇక్కడ. మొట్టమొదట ముందు అది నిజమా లేదా, నాకు అర్థమైందా లేదా, దానికంటే నేను చచ్చిపోను, నేను శాశ్వతం, నేను పరమాత్మనేట, వినడానికి బాగుంది కదా, నేను కనీసం వినొచ్చుగా. ఇలా ఒక సజెషన్ మనకు తెలియకుండా చెవులోంచి పడిపోతుంది అండి సజెషన్. ఈ సజెషన్ పడిపోయిన తర్వాత ఎప్పుడో ఒక విత్తనం తెలియకుండా నేల మీద పడేసినా ఎప్పుడో మొలకెత్తిపోతుంది. అవునా లేదండి? ఈ పెట్ట వచ్చి చిన్న విత్తనాన్ని పడేస్తే ఒక గుడి కోవెల గోపురం మీద, తర్వాత రావి మొలకే రావట్లేదు. అది పడేసిన చిన్న విత్తనమే అంత వస్తున్నప్పుడు మీరు ఇక్కడ మఠం వేసి కూర్చున్నారే, గురువు చెప్పే ఘోష చిన్న గింజల చెవిలోకి వెళ్ళినా పొరపాటున ఏదైనా పుణ్యం మన మనస్సులో ఉంటే అది తప్పకుండా వృక్షమే రాదా బయటికి, ఏ జన్మలోనైనా. అందుకు వినమన్నాడండి. ఇది తీసుకోండి ఇక్కడ, ఇది గొప్ప విషయం ఇక్కడ. అని వేదాంత విద్యయే శ్రవణమే పాపహరణం అన్నాడు ఇక్కడ. ముందు అది విను అన్నాడు. వినగా 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 తప్పకుండా అంటుకుంటావు దానికి. అందుకు ముందు వేదాంత శ్రవణం చేయాలి ఇక్కడ. అంత గొప్పది. అంటే వేదాంతమే, బ్రహ్మ విద్య మాత్రమే ముక్తినిచ్చును, అది ప్రతిపాదన. జ్ఞానాదేవహి కైవల్యం, మరొకట్లేదు. ఈ మాట శాస్త్రం ఘోషించి చెప్తుంది. కనుక నువ్వు చేసే కర్మ, నువ్వు చేసే ఉపాసన నాకు మోక్షం కావాలి అనుకుని జ్ఞానం దిశగా చేయాలి ఇక్కడ. అది ఇక్కడ భగవంతుడు కారు ఇచ్చాడు, మీరు తీసుకున్నారు, హైదరాబాద్కు బయలుదేరాలి, సరదాగా రూట్ మార్చి ఇంకోవైపు వెళ్ళిపోయారు అనుకోండి, ఇబ్బంది. కానీ మోక్షం పొందడానికి నువ్వు ప్రయత్నించేటప్పుడు హైదరాబాద్కి వెళ్లాల్సిన కారు హైదరాబాద్ రోడ్డు మీదే ఉండాలి, కానీ నువ్వు పక్కకి తిప్పేస్తే అలాగే ఇక్కడ. అదేవిధంగా జ్ఞానం వైపు నీ కర్మని తిప్పుతున్నావా లేదా, నీ ఉపాసన అటు తిప్పుతున్నావా లేదా అంటే మనం చేస్తున్న వాటికి డైరెక్షన్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ.
ఆ డైరెక్షన్ దిశగా మనం ఇక్కడ నుంచైనా చేసుకోవాలి ఇక్కడ. అందుకే సాధకుడికి వాడి వాడి యొక్క బుద్ధి పక్వత బట్టి శాస్త్రం కర్మలు చెప్పింది, ఉపాసనలు చెప్పింది, జ్ఞానము చెప్పింది. ఎందుకంటే మనుషులందరూ ఒక్కలా ఉండరని తెలుసు. అందుకు ముందు కర్మలు ఆచరించు, క్రమక్రమంగా కోరికల కోసం కర్మలు చేసుకోవడంలో క్రమంగా తగ్గించుకో. అది ఇక్కడ ఏదో 40 ఏళ్ల వరకు చేసే సంతోషం, ఇంకా ఇంకా అదేనా, కొంచెం దాని నుంచి పక్కకు రా. జ్ఞాన సహకారి కర్మ చేయి, దానికోసం భగవంతుని ప్రార్థించు, క్రమంగా నీకు లభిస్తుంది. అందుకు కర్మలు వదలమని చెప్పరు. శంకర భగవత్పాదులు వారే ఒక బోధ చేస్తారు. ఒక రాజు ఆయన దగ్గరికి వస్తారు చిన్నప్పుడు. అప్పటికే శంకరులు వేదాంత నిష్ఠులు. ఎంత వయసు చూస్తే 6 ఏళ్ళు అండి ఆయనకి. అప్పటికే బ్రహ్మజ్ఞుడు ఆయన. మనకు బోధించడం కోసం తర్వాత 24 ఏళ్ళు తిరిగాడు కానీ ఆయన అప్పటికే బ్రహ్మజ్ఞుడు. ఆయన దగ్గరికి కేరళ రాజు వచ్చారు. వచ్చి నాకేదైనా జ్ఞానోపదేశం చేయండి అంటే, ధర్మబద్ధంగా పాలించిన ఆయన కర్మ వర్జ్యమితి నో వచనీయం, విద్యారణ్యుల వారు శంకర విజయంలో రాసిన మాట ఇది. కర్మను విడిచిపెట్టని ఎవరికి చెప్పకు అన్నాడు ఇక్కడ. అంటే అందరి చేత మంచి కర్మలు చేయించు అని ప్రేరేపించాడే కానీ ఈ దేహం వృధా, ఈ కర్మల వృధా, ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించి సన్యాసం చేసుకోని చెప్పలేదు కదా ఇక్కడ. అంటే వాడు ఉన్న స్థితి బట్టి వాడికి ఏం చెప్పాలో చెప్పాలి ఇక్కడ. ఇది గ్రహించవలసింది. అందుకే సత్కర్మతో నువ్వు జ్ఞానం దాకా వెళితే జ్ఞానం ద్వారా మోక్షానికి వెళ్తావు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే అద్వైతం కేవలం సిద్ధ దశలో ఉన్నవాడికే, సాధన దశలో ఉన్నవాడికి ద్వైతమే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. సాధన దశలో ఉన్నవాడికి ద్వైతమే. అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు, అకృత్వా వృత్తి విలయం అజ్ఞాత్వా బ్రహ్మమవ్యయం అహం బ్రహ్మాస్మి యో బ్రూయాత్ తస్య జిహ్వాం వికర్తయేత్. అంటే అర్థమే తెలుసా, బ్రహ్మ విద్యకు కావలసినది ఏకాగ్రత, 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 నిర్మలమైన మనస్సు. అంతేగాని జ్ఞానం కాదు, పాండిత్యం కాదు. నిజంగా చెప్పాలంటే పండితులైన వాళ్ళు సంస్కృత శ్లోకాలు వచ్చి చెప్పే వాళ్ళకి అసలు వీటి మీద శ్రద్ధ గౌరవం ఉండదు. అహంకారంతోనే కాలక్షేపం అయిపోతుంటుంది. మనకు తెలుసు ఇక్కడ. అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. నిర్మలమైన అంతఃకరణ, అమాయకమైన మనస్సు, అంతే ఇక్కడ. అలా ఓపెన్ మైండ్తో వింటే వేదాంతం సులభంగా వెళ్ళిపోతుంది. కానీ వేదాంత కష్టం కాదని చెప్పడం కోసం నేను ఇంత చెప్తూ ఉన్నా ఇక్కడ. ఇది తెలుసుకోండి ఇక్కడ. వేదాంత ఆమదం కాదు, తేనె. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ ఆమదం అలవాటైపోయాక మనకి తేనె తాగడానికి కొంచెం వెనకాడతాం ఇక్కడ. అది వస్తున్న బాధ తప్ప అసలు వేదాంతం అంత తీయని వస్తువు మనకట్లేదండి ఇక్కడ. ఎంత మకరందం అంత ఇక్కడ ఉందో అది. శంకర భగవత్పాదులు వారు ఎంత తాపత్రయపడ్డారో ఆయన తర్వాత వచ్చిన గురువులందరూ అంత తాపత్రయపడుతున్నారు. శంకర భగవత్పాదులు వారు ఉన్నారే మహానుభావుడు, ఆయన అవిచ్ఛిన్న బ్రహ్మ విద్య అని ఒక మాట చెప్పాడు. అవిచ్ఛిన్నం అంటే బ్రహ్మ విద్య కొత్తగా వచ్చింది కాదు, వేదంలోంచి వచ్చింది ఇది. అది వస్తే కానీ తరించడు మానవుడు అని దాన్ని చెప్పడం కోసం వ్యాస భగవానుడు చాలా తాపత్రయపడ్డాడు. అంత తాపత్రయం మళ్ళీ పడ్డ వ్యక్తి ఆదిశంకర భగవత్పాదులు వారు. ఈయన మధ్యలో చాలా గురు పరంపర నడిచిందండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే బ్రహ్మ విద్యకి గురువులు ఎవరో తెలుసుకుందాం. మొట్టమొదటి గురువు పరమేశ్వరుడే.